అయితే పవన్ నేను ఇక్కడ కూర్చుని ఐటమ్స్ అన్ని చూస్తాను. తప్పకుండా మీరు ఈ లోపల డ్రై ఫ్రూట్స్ తింటూ చూడండి. అండ్ అలానే మనం ఏంటా ఈ లోపల నేను డ్రై ఫ్రూట్స్ తింటూ చూడాలా? ఓకే, రెండు కూడా అంతే. ఓకే, ప్రేమగా ఇచ్చినప్పుడు తినకుండా మాంతానా? అయితే చూస్తాను. ఓకే, ఎలా చేస్తావో చూస్తాను. ఓకే సరే. సో మనం పైన మనం తీసాం కదా, స్క్రేప్ చేసింది అంతా మనం పక్కన పెట్టేసుకోవచ్చు. అది ఎమ్మిగా కూడా ఉంటుంది, కావాలంటే కూడా తినేయచ్చు. నేనైతే తినేస్తాను. అఫ్ కోర్స్. ఇదైతే మనం కొత్తది క్రీమ్ తీసుకుంటున్నాము. ఇది వైట్ క్రీమ్, మనకి పేస్ట్రీ కేక్స్ మీద ఉంటుంది కదా. సో అది దీని ఫ్రాస్టింగ్ క్రీమ్ అంటారు. కానీ ఇప్పుడు బాక్స్ తీసాం కాబట్టి ఇది మాక్సిమం 2 weeks లో వాడేయాలి. ఫ్రిడ్జ్ లో పెట్టేసుకుని, ఒకవేళ లేదంటే బాగానే ఉంటుంది కానీ ఒకసారి చెక్ చేసుకుని వాడుకోవాలి. సో దీన్ని చక్కగా మనది క్రీమ్ తీసుకుని, యా క్రీమ్ పేరేంటి? ఇది పిల్స్బరీ వాళ్ళది వైట్ క్రీమ్, వైట్ ఫ్రాస్టింగ్ క్రీమ్. ఇది నైస్ గా అప్లై చేసుకుంటే మధ్యలో బాగా వస్తుంది. అయితే సండే ఈవినింగ్ కి మనకి రెడీ అయిపోయిన కేక్. ఇంకా రోజా కట్ చేయాలన్నమాట. ఇది సండే స్పెషల్ కేక్. నేను కట్ చేయాలి? నువ్వు వచ్చావు కదా ఇక్కడికి యుఎస్ కి, మా ఇంటికి. సో నువ్వు కట్ చేయి. అత్తయ్య గారు కట్ చేస్తారు, ఎందుకంటే చేసింది స్పెషల్ గా నీ కోసం. స్పెషల్ కేక్ ఫర్ అత్తయ్య గారు కాబట్టి వెనీలా కేక్. మీరు ఇద్దరు అంత అభిమానంగా చెప్తుంటే నేను కేక్ కట్ చేయకుండా ఉంటాను ఏంటి? తప్పకుండా కట్ చేస్తా. అది. సో దీనిలో మనకి కావాలంటే ఈ వైట్ క్రీమ్ ఉంది కదా, వైట్ క్రీమ్ ప్లేస్ లో మనకి రకరకాల క్రీమ్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాంగో ఫ్లేవర్ కానీ, స్ట్రాబెరీ ఫ్లేవర్ కానీ, లేకపోతే కలర్ఫుల్ క్రీమ్ ఫ్లేవర్ కానీ. ఇప్పుడు మనం మార్కెట్ లో చూస్తాం కదా, కేక్స్ మీద రకరకాల కలర్స్ తో క్రీమ్స్ ఉంటాయి. సో అది చేయొచ్చు. లేకపోతే దీంట్లో చిన్న కలర్ ఎసెన్స్ లాంటిది కూడా ఉంటుంది, అది కూడా మనం దీంట్లో మిక్స్ చేసుకుని వేసుకోవచ్చు. ఇప్పుడు నెక్స్ట్ లేయర్ కూడా దీంట్లో వేస్తున్నాను.